హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పప్పు చెక్కలు చేసుకుందామండి. దానికి ఒక పావు కేజీ పిండి పెట్టుకున్నాను. దాంట్లో మనం చేసి పెట్టుకున్న ఏంటిది వెన్న చూడండి, ఒక స్పూన్ వెన్న వేస్తున్నాను. అంటే వెన్న లేకపోతే మనం ఆయిల్ కాచి పోసుకోవచ్చు. వెన్న వేసాను, ఉంది కాబట్టి వేసాను, లేకపోతే అక్కర్లేదండి. తర్వాత నేను కొంచెం ఉప్పు, కారం, కొంచెం నువ్వుపప్పు, జీలకర్ర ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, గుల్లగా వస్తుంది కూడాను. ఇది కాల్షియంకి బాగుంటుంది కదా నువ్వుపప్పు వేయడం వల్ల. అలాగే కొంచెం పెసరపప్పు ఇవన్నీ వేసి చక్కగా ఈ వెన్న అది అంతా చక్కగా ఈ పిండికంతా అయ్యేలాగా మనం కలిపేసుకుందాం. దీన్ని ఇంకో ప్రాసెస్ ఉంటుంది కానీ ఫస్ట్ ఈ ప్రాసెస్ చూసుకుందాము. తర్వాత ఇంకోసారి చేసినాడు ఇంకో ప్రాసెస్ చూపిస్తాను. ఇదంతా ఇలా కలిపేసాక అప్పుడు మనం కొంచెం కాచి పెట్టుకున్న నీళ్ళతో లైట్గా కలుపుకుందాం. ఈ చెక్కలు చేసుకోవడం వల్ల మనకి తినడానికి చాలా బాగుంటుంది. బయట కొనుక్కొని కన్నా ఇంట్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా కలిగిపోయింది కదా, కలిసిపోయింది బాగా చక్కగాను. వెన్న లేకపోతే మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత వేడి నీళ్ళు వేసి కలుపుతాను. చూడండి, వేడి నీళ్ళు కొంచెం పోసుకుంటూ కొంచెం కలుపుకుందాము. తర్వాత అంతా చేతితో కలిపేసుకొని ఒక ముద్దలా చేసుకుందాం. కొంచెమే వేస్తున్నాను. ఈ పిండి కలిసిపోతే ఇలాగ పర్వాలేదు, లేకపోతే కొన్ని చల్లనీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. ఈ వాటర్తో ఇది సరిపోద్ది, కలిసిపోద్ది అనమాట. చూడండి, ఇది ఇలాగా చేతితో కలిపేసుకుంటున్నాము. ఇది కలిపేసుకుని ఈ వేడి చల్లారే వరకు కొంతసేపు ఉంచి, ఒకవేళ మనకి ముద్ద అవ్వలేదంటే కొంచెం చల్లనీళ్ళు కలుపుకుంటే సరిపోద్ది. ఇది ఇలా కాసేపు ఒక 10 నిమిషాలు ఉంచాక అప్పుడు మళ్ళీ అది ముద్ద చేసి నేను చూపిస్తాను. చూడండి, ఒక 10 నిమిషాలు అయింది. ఇది మనం చక్కగా ఇలాగా కలిపేసుకుని ముద్ద చేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా పట్టదనమాట. ఈ తడితో ఇది ఇలా సరిపోతుంది, ముద్ద అయిపోతుంది. చూడండి, ఇలా ముద్ద కలిపేసుకున్నాను కదా, ఇలా చాలు. ఇంకా మనం అన్నీ వేసి కలిపేసాం కదా, దీన్ని మనం చిన్ని బాల్స్ లాగా చేసేసుకుందాం. చూడండి, ఇలాగా చిన్ని బాల్స్ లాగా అన్నీ చేసేసుకొని అది ఎలా ఒత్తుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, అన్నీ రౌండ్స్ చుట్టేసుకున్నాను. దాన్ని ఒత్తుకోవడానికి నేను ఈ రీతిగా పెట్టుకున్నాను. దీనికి ఆయిల్ రాసి పెట్టాను. అదే ఆయిల్ కవర్ అయితే మనం ఆయిల్ కూడా రాయక్కర్లేదు. ఆయిల్ కవర్ నిన్నే పడేసాను, ఆయిల్ కవర్ లేదు. దీన్ని మనం ఈ పేపర్ ఇలాగ పెట్టేసుకొని ప్రతిదీ చక్కగా ఇలాగ ప్రెస్ చేసేసుకుంటే చక్కగా మనకి చెక్క వడలు రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా ప్రెస్ రెడీ అయిపోయింది కదా, ఈ మనం చక్కగా తీసుకుని ఆయిల్లో డిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా తీసాను కదా, నేను ఆయిల్లో వేసేసుకుంటున్నాను. మనం ఒకటి ఇలాగా నెమ్మదిగా డిప్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అవి వేగాక మనం చూసుకుందాం. చూడండి, ఇవి వేగిపోయాయి. మనం ఇలాగా తీసేసుకుందాం. చూడండి, ఇలాగ ఎంతో చక్కగా వేగాయి కదా, ఇలా మనం తీసుకుంటే చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇలాగ అన్నీ వేయించేసుకుందాం. ఇదిగో చూడండి, ఎంతో చక్కనైన చెక్క వడలు రెడీ అయిపోయాయి. చూడండి, ఎంత చక్కగా విరుగుతున్నాయి. మనం నిల్వ ఉంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా చేసి మీరు తిని చూడండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.